నేనైతే మీషో నుంచి కేక్ టిన్స్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. ఇవి 3 వచ్చినాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 183. ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను కానీ ఇంతవరకు పెట్టలేదనమాట. సింబల్ లాగా చేసే కేక్ ఒకటి టిన్ ఉంది. అదైతే మాత్రం నా దగ్గర ఉందన్నమాట. అది ఎప్పుడో డీమార్ట్లో కొన్నాను. 1-2 సార్లే యూజ్ చేశాను అనమాట. ఇట్లాగ బర్త్డేస్ అలా వచ్చినప్పుడు మా పిల్లలేమో కేక్ రౌండ్గా చేయమ్మా అంటున్నారు. ఇంకందుకే నువ్వైతే తీసుకున్నాను అనమాట. నేనైతే కేక్ అయితే చేస్తాను కానీ నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట. చూడడానికి బాగుంటుంది కానీ తినడానికి చండాలంగా ఉండిద్ది. గట్టిగా దెబ్బరొట్టెలాగా వస్తాయి అనమాట. నాకు అట్లాగే చిన్నప్పుడు ఒకటి బాగా గుర్తొచ్చింది. మా అమ్మని మేము కూడా ఇలాగే చిన్నప్పుడు కేక్ చేయమని అడిగామన్నమాట. అడిగితే మా అమ్మ అప్పట్లో టచ్ ఫోన్స్ ఏమీ లేవు కదా, మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు. ఇక ఆ ప్రకారంగా అయితే మా అమ్మ చేసింది అనమాట. ఆ కేక్ అయితే మాత్రం మాడిపోయింది అడిగినా, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. అప్పుడు చిన్నపిల్లలంగా తీయగా ఉండేసరికి తెగ తినేసాము. అదైతే గుర్తొచ్చింది అనమాట. నాకైతే మాత్రం ఈ టిన్స్ నాకు అంత అని అనిపించలేదు, యావరేజ్గా ఉన్నాయి అనమాట. అసలు మరీ చిన్న టిన్ అయితే మాత్రం పడితే చొట్ట పడేసేసింది అనమాట. అక్కడక్కడ చోట్ల ఉన్నాయి, పల్చగా అనిపించాయి అనమాట. మందంగా అయితే ఏమీ లేవు, యావరేజ్ అని అయితే నేను అనుకుంటాను. ఇవి కేక్ చేసుకోవడానికే కాదు, కాఫీ టీ పెట్టుకోవడానికి కూడా పనికొచ్చేలాగా అనిపించింది నాకైతే మాత్రం. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్